హే హాయ్ గైస్ అందరికి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను కోవిడ్కి వచ్చి జస్ట్ 1 మంత్ అయినా కానీ నాకు త్వరగా అకామ అయితే అయిపోయింది. అకామ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను సివిలిడీకి అయితే అప్లై చేశాను. నేను అప్లై చేసిన ఒక వారానికి అయితే నాకు సివిలిడీ వచ్చేసింది. ఇంక నేను మా మామ కలిసి అయితే సివిలిడీ దగ్గరికి అయితే వెళ్తాను. మాకు దగ్గరగానే ఉంటది లేరా, మళ్ళీ టాక్సీకి ఎందుకు బస్సుకి వెళ్దాంరా అని చెప్పి మా మామ అయితే నన్ను తీసుకెళ్తా ఉన్నాడు బస్కి. నేను సివిలిడీకి అప్లై చేసుకునే 3-4 డేస్ కి అయితే నాకు మొబైల్ ఐడి అయితే వచ్చేసింది. నాకు మొబైల్ ఐడికి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. నీ సివిలిడీ సౌత్ సురాలో పడున్నది, పలానా బాక్స్ లో పడున్నది అని చెప్పి నాకు మెసేజ్ అయితే వచ్చింది. సరదాగా వీడియో తీద్దాం అనుకునే కానీ ఎండ మామూలుగా లేదు. ఎడారి ప్రాంతంలో ఒక చెట్టు ఉంటది కదా, అలా ఒక చెట్టు అయితే ఉంది. చెట్టు కింద పోయి దాంగున్నాడు ఎండకి మా వాడు. ఎవరైనా కానీ ఫర్మాన్ ఉంటే బస్సుకి అయితే వెళ్ళండి, చాలా దగ్గర. నేరుగా బతాక్ ఆఫీస్ దగ్గర అయితే దించుతుంది. మన టాక్సీ వెళ్ళాలంటే ఎంత లేదు 2 KD అయితే ఛార్జ్ చేస్తారు. బస్సుకి అయితే 2 person అయితే పానూరు జస్ట్ 1 KD తో అయిపోతుంది. నేను కోవిడ్ కొత్త కాబట్టి నాకు అయితే ఒక టోకెన్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్ నేరుగా తీసుకొని అడిగి నిలబడితే చాలు, వాళ్ళు ఒక చిన్న కార్డు అయితే ఇచ్చారు. ఆ కార్డు తీసుకొచ్చి నేరుగా అయితే ఈ మిషన్ లో అయితే పెట్టాను. కార్డు ప్రింట్ కాకముందే మనోడు రా బయటకు వచ్చేసి అంటున్నాడు. దాని లోపల చేపెట్టి పెరికేలాగా ఉన్నాడు. మొత్తానికి అయితే కార్డు అయితే వచ్చేసింది. జస్ట్ నేను వచ్చిన 1 month లోనే నాకైతే మొత్తం అన్ని ప్రాసెస్ అయితే అయిపోయాయి. మనోడైతే అరే నువ్వు వచ్చి 1 month కూడా కాలేదు సరిత, నీకైతే అన్ని అయిపోయాయి తొందరగానే, అన్ని తొందరగా అయిపోయాయి కాబట్టి పార్టీ అయితే ఇద్దురారా అన్నాడు. ఏదేమైనా కానీ నేను వచ్చిన కొద్ది రోజులకి అయితే నాకు అకామ తగిలి నాకు సివిల్ అయితే చేతికి వచ్చేసింది. మీరు సివిల్ ఐడికి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు మీ సివిల్ ఐడి వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. నా వీడియో కానీ మీకు నచ్చింటే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్